గత 10 ఏళ్లలో కాంగ్రెస్ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మంలో జరిగిన అభినందన సభలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులను ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్ వాళ్లను వదిలిపెట్టమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఇచ్చేటువంటి పదవుల పంపకంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ పోయే క్రమంలో తప్పనిసరిగా గతంలో 2014 నుంచి 18 వరకు, 2018 నుంచి 2023 వరకు, అంటే ఒక దశాబ్ద కాలం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాని భుజానేసుకొని అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడి పోటీ చేసి పోరాటం చేసిన ఏ ఒక్క నాయకుడు కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పడానికి నేను చాలా స్పష్టంగా ఈ సభని ఉపయోగించుకొని సందేశం ఇస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరాల్ని పక్కన పెట్టి కేసీఆర్ సంబంధించిన కుటుంబ అవసరాల కోసమే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా వాడుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళితే ఆ రోజు ప్రజల మధ్యకు వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పాం. ప్రజలకు ఇచ్చిన మాట కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామని, దేశ చరిత్రలో సన్నబియ్యం పంపిణీ ఏ రాష్ట్రంలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను ఇస్తూ పేదోళ్ల కళ్లలో ఆనందం చూస్తుందని పేర్కొన్నారు. పార్టీలో పనిచేయటం తేలిక, ఎందుకంటే వామపక్ష నాయకులు చూడు ఏదొచ్చినా మేము ఉద్యమం చేసినాం దానివల్లే వచ్చిందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మంచిది, వాళ్ళతోటి పాటు చేసే అవకాశం మాకు కూడా దక్కింది. దుర్గాప్రసాద్ గారికి నాకు అధికారం లేనప్పుడల్లా వాళ్ళ జెండా పట్టుకొని తిరిగేవాళ్ళం. అందుకనే తెలంగాణనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఖమ్మం అంటే ఒక నిఖార్సు అయినటువంటి రాజకీయ నాయకులు ఉంటారని చెప్పి అందరూ భావిస్తారు. ఒక పద్ధతితోటి పరిపాలించే నాయకత్వం, అదేవిధంగా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి జిల్లా, చైతన్యం కలిగినటువంటి జిల్లా, నిర్ణయాన్ని కూడా కరెక్ట్ గా ప్రస్ఫుటంగా చెప్పగలిగేటటువంటి ధైర్యం కలిగినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలకి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మంచి గుర్తింపు ఉంది. పార్టీలో పనిచేయటం తేలిక, ఎందుకంటే వామపక్ష